అది 12 సంవత్సరాల మధ్య విరామంలో ఏం జరుగుతుందనేది ఆడియన్స్ తెర మీద చూడబోతున్నారు రేపు. మరి మీ నిజ జీవితంలో ముగ్గురు మిత్రులు ఎవరు? ముగ్గురు కదండి, 30 ఇంకా ఎక్కువ ఉన్నారు. అంటే టాప్ చెప్తే ఎవరిని టాప్లో చెప్తారు? టాప్ 3 అంటే ఇమీడియట్గా ఒకటి చెప్తూ ఇంకోటి బాధపడతాడు కదండి. ఇప్పుడు మీరైనా ఇప్పుడు చెప్పండి ముగ్గురు మిత్రులు అంటే ఇంటికి వెళ్ళి ఈవినింగ్ సిట్టింగ్లో మీకు అయిపోద్ది. సో నాకైనా అంతే. ఇప్పుడు నేను ఇమీడియట్గా ఒక పేరు చెప్పానంటే ఇప్పుడు ఒకడు ఫోన్ ఎత్తడం మానేస్తాడు, ఇంకోటేమో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్ అని మెసేజ్ పెడతాడు. ఎందుకు ఇది? ఐ థింక్ ఫ్రెండ్షిప్ అనేది చాలా గొప్ప గొప్ప అంటే ఎస్పెషలీ ఫర్ బాయ్స్. అంటే మనకి అదొక అంటే వారానికి ఒకసారి ఒక బాయ్స్ నైట్ అవుటో లేకపోతే బాయ్స్ డే అవుట్లా ఒకటి ఉంటే మన మెంటల్ హెల్త్కి మన ఫిజికల్ హెల్త్కి చాలా హెల్ప్ అవుద్ది. అది ఫ్రెండ్స్ వల్ల. అంటే ఫ్రెండ్షిప్ అంత గొప్పది. సో దర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు నేను చెప్తే నాకు ఉండే ఆ వాట్ ఎవర్ అవన్నీ పోతాయి. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్షిప్ వాల్యూ బాగా తెలుస్తుంది. అంటే ఆ ఫ్రెండ్షిప్ మధ్యలో ఒక రివెంజ్ డ్రామాగా ఈ కథ ఉండబోతుందా? ఏదండి సారీ? ఫ్రెండ్షిప్ మధ్యలో వచ్చినటువంటి ఒక చిన్న ఇష్యూ వల్ల రివెంజ్ డ్రామాగా అంటే అంతేనండి, అంతే అనుకోవచ్చు. ఇంకోటి, గాడ్ ఫాదర్ తర్వాత మీకు మంచి పేరు వచ్చింది. చాలామంది అగ్ర దర్శకులు కావచ్చు, చిరంజీవి లాంటి అగ్ర హీరోలంతా కూడా మీ నటనని, మీ ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక స్టార్ హోదా తీసుకొచ్చి పెట్టబోతుందని చెప్పి చాలామంది ప్రశంసిస్తున్నారు. ఆ తర్వాత సత్యజీవులో కథలు ఎంపిక చేసుకునే విధానంలో కావచ్చు, కథలు ఎంచుకునేటప్పుడు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ముందుకు వెళ్తున్నారు? సార్ అంటే ముఖ్యంగా నేను ఎప్పుడైనా 3 విషయాలు అంటే మేజర్లీ నేను చూసేది డెఫినెట్లీ కథ నన్ను ఎక్సైట్ చేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. డెఫినెట్లీ ఇంకోటి డైరెక్టర్ కన్విక్షన్. అంటే అంత గొప్ప కథ వాళ్ళు చెప్తూ అంతే కన్విక్షన్తో చెప్తే ఐ విల్ బీ సోల్డ్. బేసికలీ కథ పట్ల ఎక్స్ట్రా జాగ్రత్త అనే కంటే ఐ థింక్ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి. అంటే ఐ బీన్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఫర్ ద లాస్ట్ సమ్ టైమ్. సో ఇప్పుడు కృష్ణమ్మ ఆడితే దాని తర్వాత మేబీ ఐ టేక్ అ బెటర్ కాల్. ఇంకా అంటే తెలీదు. బేసికలీ ఇప్పుడున్న ఫేజ్లో ఐ థింక్ ఐఎమ్ టేకింగ్ వెరీ గుడ్ డెసిషన్స్ అనిపిస్తుంది. రేపు పొద్దున మారచ్చు. అలా ఐ కాంట్ పర్టికులర్లీ సే ఏదైనా కొత్తగా ఆలోచించడం మొదలు పెట్టారా అంటే లేదండి. ఐ థింక్ ఓ సామెత ఉంటుంది కదా, డోంట్ ఫిక్స్ అంటిల్ ఇట్స్ బ్రోక్ అని. సో ఇప్పుడు ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది.